ఆనంది ఇంటికి వచ్చిన ఆనందంలో సీను అయితే రచ్చరంబోలా చేస్తాడు. పిల్లల్ని తీసుకుని వచ్చి డప్పులు వాయించి మొత్తం రచ్చ చేసి సరదాగా గడుపుతాడు. అది చూసి ఆనంది అయితే ఇక చాలు సీను ఆపండి అని చెప్పి అంటుంది. ఇక ఆ గోల విని సింహాద్రి పద్మమ్మ సంతోషంగా ఉంటారు. ఇంతలో పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది. అయ్యా, మన బిడ్డ కోసం సీను చేస్తున్న ఈ గోల చూసి మీద ఉన్నోళ్ళు ఏమైనా అనుకుంటారా ఏటా అని చెప్పి అంటే పర్వాలేదులే అయ్యా అని చెప్పి సింహాద్రి అంటాడు. ఇక అదంతా విని జ్యోతి సూర్య అయితే సంతోషిస్తూ ఉంటారు. శ్రీను ఆనందం చూడండి ఆనంది రాగానే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఆనంది అయితే సరే సీను పిల్లలు మీరు కూర్చోండి అని చెప్పి పిల్లలకి తినడానికి ఇస్తుంది. సీను అయితే అమ్మాడి నాకు కూడా పెట్టు అమ్మాడి అని చెప్పి అంటాడు. నీకు కాదు కానీ ముందు పిల్లలకి ఇస్తానని చెప్పి పిల్లలకి తినడానికి ఇస్తుంది. ఆ తర్వాత శ్రీనుకి ఇస్తుంది. సరే శ్రీను నేను ఇక్కడే ఉండిపోతే కాలేజ్కి టైం అవుతుంది, నేను కాలేజ్కి పోయి వస్తాను శ్రీను, నువ్వు ఈ పిల్లల్ని బస్తీలో దింపేసి వచ్చాయి అని చెప్పి అంటుంది. శ్రీను అయితే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తే ఆనంది కాలేజ్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.